నమస్తే బీఆర్కే భక్తి ఛానల్కి స్వాగతం. నేను పద్మ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు శ్రీచక్ర పీఠం వ్యవస్థాపకులు డాక్టర్ ప్రదీప్ జోషి గురువు గారు. వారిని అడిగి ఏలినాటి శని ఏ ఏ రాశుల వారికి ఉండబోతుంది, వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి, ఏ ఏ పరిహారాలు చేయించుకోవాలి, వీటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురువుగారు, ఈ సంవత్సరం ఏలినాటి శని ఏ ఏ రాశుల వారికి ఉండబోతుంది, ఎలా పీడించబోతుంది, వాటి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, ఎలాంటి పరిహారాలు చేయించుకోవాలి? శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఆదిత్యాది నవగ్రహాలు ప్రతి ఒక్కరి జీవితంలో చాలా కీలకమైనటువంటి ఫలితాలను ఇస్తాయి. ఒక్కొక్క గ్రహము ఒక్కొక్క రకంగా ఫలితాలు ఇస్తాయి. అయితే సూర్యగ్రహమేమో సంవత్సరములో 3 నెలలు అనుగ్రహిస్తాడు, అంటే 90 రోజులు, నెల అట్లా అనుగ్రహిస్తాడు. చంద్రుడేమో ఒక నెలలో 18 రోజులు యోగిస్తాడు. నెలలో 18 రోజులు మనకి అనుకూలంగా ఉంటాడు, మిగతా 12 రోజులు మనం నేర్పిస్తాడు చంద్రుడు. అందుకే ఈ 3 ఫ్లక్చుయేషన్స్ అంటే చంద్రుడు మనస్సు కాబట్టి. అదే కుజగ్రహం అనుకోండి, కుజుడు, బుధుడు, శుక్రుడు, ఈ 3 గ్రహాలు ఏవైతే ఉంటాయో సంవత్సరంలో 120 రోజులు యోగిస్తాయి మనకి. కుజుడు కానీ, బుధుడు కానీ, శుక్రుడు కానీ 120 రోజులు మనని అనుగ్రహిస్తారు, మిగతా రోజుల్లో ఏడిపిస్తారు. సో ఈ 5 గ్రహాలు పక్కన పెడితే 2 గ్రహాలు కీలకమైనవి. ఇవి ఏమిటంటే కనుక గురుగ్రహము, శనిగ్రహము. గురువేమో 12 సంవత్సరాలకి ఒకసారి మాత్రమే, 12 సంవత్సరాల్లో కేవలం 5 సంవత్సరాలు మాత్రమే అదృష్టాన్ని ఇస్తారు. 12 సంవత్సరాలు అదృష్టాన్ని, అది కూడా అదృష్టం డిఫరెంట్ మోడ్లో ఇస్తారు, అన్నీ ఒకే మోడ్లో ఇవ్వరు. గురుగ్రహం 2వ స్థానంలో ఉంటేనేమో ధనాన్ని ఇస్తాడు. అదే 5వ స్థానంకి వస్తే జ్ఞానము, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ మోటివేషనల్ అండ్ వ్యక్తిగతమైనటువంటి సమర్థతను ప్రసాదిస్తాడు. ఇది 5th ప్లేస్కి వస్తే. 7th ప్లేస్కి వస్తే ఫ్యామిలీ లైఫ్, మ్యారిటల్ లైఫ్, హ్యాపీఫుల్ లైఫ్ అండ్ సుఖాలు, భోగాలు ఇవన్నీ కూడా సెటిల్మెంట్ చేస్తాడు. అదే 9వ స్థానంకి వస్తే అదృష్టాన్ని ఇస్తాడు. ఇంకా అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ జరిగిపోతాయి జీవితంలో. అదృష్టం అంటే అసలు లైఫ్లో నువ్వు ఎక్స్పెక్ట్ చేయని రేంజ్ కూడా వెళ్ళిపోవచ్చు 9వ స్థానం గురువు వస్తే. అట్లాగే 11వ స్థానం గురువు వచ్చాడనుకో విపరీతమైన లాభం కలిగిస్తాడు. 2వ స్థానంలో వస్తే ధనం ఇస్తాడు, డబ్బులు ఇస్తాడు. కాబట్టి ఈ 5 రకాలుగా గురువు యోగిస్తాడు. కానీ ఏది ఇచ్చినా 12 సంవత్సరాలకు ఒకసారి ఇస్తాడు. డబ్బులు ఇచ్చేది ఉంటే 12 సంవత్సరాలకు ఒకసారి డబ్బులు ఇస్తాడు. అది ఎవరికి ఈ సంవత్సరం అంటే ఈ 2025కి ఎవరికి అంటే వృషభ రాశి వారికి డబ్బులు ఇచ్చేస్తాడు, ఫుల్ డబ్బులు వస్తాయి వృషభ రాశి వారికి. ధనయోగ ప్రాప్తి ఉంటుంది. అదే లాభాలు ఇంకా అన్ని రకాలుగా ఆల్రౌండ్ 5 రకాల లాభాలు ఒక రేంజ్లో ఉంటే ఇస్తాడు. అదేంటి ఏకాదశ స్థానంలో, అది ఎవరికి అని అంటే సింహరాశి వారికి 2025. అంటే అన్ని రకాల బెనిఫిట్స్ ఇస్తాడు. 11 ఇంట్లో వచ్చాడు కాబట్టి అన్ని బెనిఫిట్స్. అదే తులారాశి వాళ్ళకి ఏంటంటే లక్, నిన్ను కింద ఉన్నది ఎక్కడో తీసుకెళ్ళి అక్కడ పెట్టేస్తాడు. ఇంకా అచీవ్మెంట్స్, గ్రేట్ అచీవ్మెంట్స్ ఇస్తాడు. తులారాశి వాళ్ళకు ఉంది, అదృష్ట యోగం. అదే ధనుసు రాశి వాళ్ళకి పెళ్ళి, పెటాకులు అన్నీ మంచి జరిగిపోతాయి. ఇంకా శుభకార్యాలు చేయడాలు, సుఖాలు, భోగాలు, మంచి ఇంకా జీవితంలో కొన్ని అద్భుతాలు జరుగుతాయి అన్నమాట. శరీరక సుఖాలు మంచిగా దొరుకుతాయి అన్నమాట, భోగాలు దొరుకుతాయి. ఎవరికి ఈ సంవత్సరం అయితే ధనుసు రాశి వాళ్ళకి. కుంభరాశి వాళ్ళకి ఏంటంటే సెల్ఫ్ సస్టైనబుల్ పవర్ అనేది కుంభరాశి వాళ్ళకి ఇస్తాడు. అంటే మెచ్యూరిటీ లెవెల్స్ ఇంప్రూవ్ అవుతాయి, స్టేబుల్ అవుతారు, తమను తాను ఒక స్కిల్ పర్సన్గా తయారు చేసుకుంటారు. ఇవన్నీ కూడా జరుగుతాయి అన్నమాట. సో ఇది అన్నీ 12 సంవత్సరాలకు వచ్చే యోగాలు వీళ్ళందరికీ నేను ఇందాక చెప్పినవి. అదే శని అనుకోండి 30 సంవత్సరాల్లో 7.5 సంవత్సరాలు ఏమో అదృష్ట యోగాలు ఇస్తాడు. 7.5 సంవత్సరాలు అదృష్ట యోగం ఇస్తాడు. అది డిఫరెంట్ మోడ్లో. ఒక 2.5 సంవత్సరాలు ఎట్లా ఇస్తాడంటే అదృష్టము ఇంకా అహంకారం ఇట్లా పెరిగిపోతుంది అనమాట. అంత డబ్బు సూపర్గా ఇచ్చేస్తాడు. అది ఎట్లా అంటే అర్థమైందంటే ఆ 2.5 సంవత్సరాలు ఏం చేస్తాడంటే మనల్ని మంచిగా ముద్దుగా ప్రేమగా మాట్లాడుకుంటూ మనకు ఒక పెద్ద బిల్డింగ్ ఇప్పించి 30th ఫ్లోర్ దాకా తీసుకెళ్తాడు. అంటే 30 సంవత్సరాలు కదా, 30th ఫ్లోర్కి తీసుకెళ్తాడు అనమాట. 30 సంవత్సరాలకి తీసుకెళ్ళి మంచిగా ప్రేమగా భుజం మీద అన్ని తట్టి కరెక్ట్గా అంటే ఏకాదశ స్థానములో శని అయిపోతే 12వ స్థానంకి వస్తాడు. 12వ స్థానం లోపల శని రావడం అర్థమైందనంటే ఆ 30వ ఫ్లోర్ నుంచి చలో అని నూకేయడం అనమాట. పని అయిపోయిందని పైకి వచ్చి నూకేస్తాడు. 12వ ఇంట్లో శని రావడం అంటే అర్థం ఏంటంటే 30వ ఫ్లోర్ నుంచి కిందికి నూకేయడం అని అర్థం.
సో మళ్ళీ కింద గ్రౌండ్ ఫ్లోర్కి రావాల్సిందే. అది ఎవరికి అని అంటే ఈ సంవత్సరం అయితే అది మేషరాశి వాళ్ళకి. వీళ్ళని ఇప్పటిదాకా తీసుకెళ్ళి 30th ఫ్లోర్ దాకా తీసుకెళ్ళి కూర్చోబెట్టాడు, ఇప్పుడు నూకేశాడు పైనుంచి. ఇంకా ట్రావెలింగ్లో ఉన్నారు, ఇంకా కింది దాకా రాలే. ఇంకా మే 15 తర్వాత కింద పడ్డ దెబ్బలు అప్పుడు నొప్పులు స్టార్ట్ అవుతాయి అనమాట. కిందికి తలిగేది ఇప్పుడు ట్రావెలింగ్లో ఉన్నారనమాట మేషరాశి వాళ్ళకి. ఇంకా వాళ్ళకి ఇంకా శని ఎఫెక్ట్ ఇంకా స్టార్ట్ అవ్వాల మే 15 తర్వాత. అందుకోసం అంటే గురువు జరిగిపోతాడు, అప్పుడు శని ఎఫెక్ట్ స్టార్ట్ అయిపోతుంది అనమాట. ఇంకా ట్రావెలింగ్లో ఉంటే దెబ్బలు దాకవు కదా. సో ట్రావెలింగ్లో గురువు ప్రొటెక్ట్ చేస్తున్నట్టు అర్థం. సో వీళ్ళు కనుక అక్షయ తృతీయ వచ్చి యాగం చేసుకున్నారనుకోండి, వీళ్ళకి పారాచూట్ వేసుకున్నట్టు. ఎవరు? మేషరాశి పారాచూట్ దొరుకుతుంది. లేదంటే టప్ అని భూమికి వేసుకుంటారు, ఇంకా స్టార్ట్ అవుతుంది. అదొక పాట వేసుకోవచ్చు అనమాట. అదేదో పాట ఉంటుంది కదా, నీ గూడు చెదిరింది నీ గుండె పగిలింది అని మంచి పాట వేసుకోవచ్చు అనమాట. ఎవరికి? మేషరాశి వాళ్ళకి. సో వీళ్ళకి మే 15 తర్వాత ఏళ్ళనాటి శని స్టార్ట్ అవుతుంది. 30 ఏళ్ల తర్వాత 7.5 సంవత్సరాలు ఏడిపిస్తాడు శని. 7.5 సంవత్సరాలు యోగిస్తాడు. ఎలా యోగిస్తాడు అంటే 2.5 సంవత్సరాలు 2.5 సంవత్సరాలు 2.5 సంవత్సరాలు ఇలా గ్యాప్ ఇచ్చుకుంటూ యోగిస్తాడు. అంటే 30 ఏళ్లలో ఎవ్రీ ఒక 10 ఇయర్స్కి ఒక్కసారి గ్యాప్ ఇచ్చుకుంటూ లెక్కిస్తాడు. కానీ ఏడిపించడం మాత్రం కంటిన్యూ 7.5 సంవత్సరాలు ఏడిపిస్తాడు. సో శని మొత్తము తన యొక్క పీరియడ్లో 30 ఏళ్ళ ఒక సైకిల్ మొత్తం, ఒక ఏదైతే జొడాక్ సైన్ మొత్తం తిరగాలంటే రాశిచక్రం మొత్తం తిరగడానికి శనిగ్రహానికి 30 ఏళ్ళు టైం పడుతుంది. కానీ ఆ 30 ఏళ్లలో ఆయన యోగించేది మాత్రం 7.5 సంవత్సరాలు. ఆయన విపరీతంగా పిండి పిప్పి వేసేది 7.5 సంవత్సరాలు. ఇంకా రిమైనింగ్ ఏదైతే టైం ఉంటుందో 15 ఇయర్స్ టైం ఏదైతే ఉంటుందో ఆ టైంలో కూడా ఏడిపిస్తాడు. సో ఏడిపించే గ్రహం శనిగ్రహమే. కాకపోతే నిన్ను కరెక్ట్ రైట్ ఇయర్స్ వేలో కూర్చోబెడతాడు. నీకు మంచి టీచర్ నిన్ను చిన్నప్పుడు నీకు బాగా నేర్పించి బాగా కొట్టి చేసి నీకు నేర్పిస్తే ఇప్పుడు నువ్వు ఒక మంచి పొజిషన్ ఉన్నప్పుడు అప్పుడు ఆ గురువుని తిట్టుకొని ఉండొచ్చు. కానీ ఒక మంచి పొజిషన్ వచ్చిన తర్వాత ఈజ్ మై రైట్ గురువురా, ఆ రోజు ఆయన నన్ను భర్త పెట్టి కొట్టకపోయి ఉంటే ఇవాళ నేను ఈ పొజిషన్ ఉండకపోతుండే. అప్పుడు ఆయన ఫార్మల్స్ నాకు గట్టిగా నేర్పించింది కాబట్టి ఇవాళ నేను ఈ పొజిషన్ ఉన్నా అని చెప్పుకునేది ఎవరు అంటే శనిగ్రహమే. ఈజ్ ద రైట్ గురువు అనమాట. కాకపోతే అందరూ ఆయన నచ్చ చెప్పి గోరు ముద్దలు పెట్టే రకం కాదు, వాతలు పెట్టి మరీ పని నేర్పిస్తాడు. సో అదే ఏలినాటి శని అంటే. ఏలినాటి శని 3 రకాలు ఉంటుంది. ఒకటి నెత్తి మీద శని ఉంటాడు. 12వ స్థానంకి వస్తే శని నెత్తి మీదకి వచ్చినట్టు లెక్క. శని నెత్తి మీదకి వచ్చాడు అంటే అర్థం ఏంటంటే అహంకారం పెరిగిపోతుంది, కోపం వస్తుంది, అత్యాశ పెరుగుతుంది, లిటిగేషన్ ల్యాండ్లు కొంటారు, సెటిల్మెంట్స్ వేసుకుందామనుకుంటారు, ఏదో చేస్తామంటారు. తీరాను అగ్రిమెంట్ చేసుకొని సేల్ డీడ్ చేసుకున్నాక వాడు వస్తాడు. మధ్య ఒకటి జరిగింది, వాళ్ళు దుర్మార్గులు మొత్తం అంతా గ్యాంగే. అది ఏం చేస్తారు, ఒక మంచి ల్యాండ్ చూపిస్తారు, అమ్మేస్తారు, ల్యాండ్ సేల్ డీడ్ అయిపోతుంది, డబ్బులు తీసుకుంటారు. వీళ్ళు మొత్తం ప్రీ ప్లాన్గా ఉంటారు, ఆల్రెడీ వాడికి అగ్రిమెంట్ చేసి ఇస్తారు ఎవడికో వాడి ఫ్రెండ్కే. వీడు మొత్తం కొనుక్కున్నాక వీడు డబ్బులు తీసుకున్నాక 15 రోజులకు వస్తాడు వాడు. వీడు ఇంకెందుకు కొనుక్కున్నా ఇట్లా అని అనుకునేసరికి వాడు ఏదైనా పని చేస్తాడా, ఇంకా దాని మీద ఇంకే పెట్టుబడి పెడతాడా అని చూస్తే అప్పుడు వాడు వస్తాడు, నేను అగ్రిమెంట్ చేసుకున్నా అని చెప్పి వాడు కేసు ఇస్తాడు వీడి మీద. వీడు ఆల్రెడీ నాకు అగ్రిమెంట్ చేసి నీకు ఎట్లా అమ్ముతాడు అంటాడు. కథం, బాయ్ బాయ్, ఇంకా అయిపోయి. ఇక వాడు ఏడ్చుకుంటూ కూర్చోవాలి. ఇంకా అయితే వీడికి సెటిల్మెంట్కి వీడు డబ్బులు ఇవ్వాలి, లేకపోతే కేసు నడుస్తూ ఉంటుంది. ఇక తేలదు, ఇంకా లైఫ్ అయిపోద్ది, జీవితం అయిపోతుంది. సో ఈ విషయంలో భారతదేశంలో చట్టాలు చాలా మారాలి. అట్లా మారకపోతే కష్టం. కానీ ఇట్లా ఉంటాయి. ఈ ఏడికించి ఇరుకులు పడతారబ్బా ఎవరు? ఏలినాటి శని బిగినింగ్ అయింది అని అంటే 2.5 సంవత్సరాలు ఉన్నాయన్నీ పోగొట్టేస్తాడు. పోగొట్టి ఇంకేం లేదు, ఇంకా ఏడవడానికి కన్నీళ్ళు తప్ప ఇంకేం ఉండవు అక్కడ. భార్య పిల్లల్ని దూరం చేస్తాడు, భార్య తనంతానే దూరం చేసుకునేటట్టు కూడా చేస్తాడు. భార్య మీద అనుమానం స్టార్ట్ అవుతుంది, అది భర్త మీదైనా భార్య మీదైనా. మా ఆయన ఎవరితోటో బాగా మాట్లాడుతున్నాడు రాత్రి, అవి స్టార్ట్ అయిపోతుంది. ఇంకా ఆడ మాట్లాడేది ఉండదు, ఆడ ఏముండదు ఆడ. కాకపోతే అనుమానం స్టార్ట్ అవుతుంది. ఎవరు ఆవిడ? ఎవరు? దాదాపు మగవాళ్ళ జీవితంలో 100కి 90% మగవాళ్ళ జీవితంలో ఇదో క్వశ్చన్ ఉంటుంది, ఎవరు ఆవిడ? ఆవిడ ఎవరో ఎవరికి పాపం వాళ్ళకు కూడా తెలియదు. ఆ 90లో 80 మందికి తెలియదు ఆవిడ ఎవరు వాళ్ళకి తెలియదు.
కానీ ఆవిడెవరు, ఎవరు ఆవిడ, ఆవిడ ఎవరో పాపం వీళ్ళకి తెలియదు, ఆవిడకి తెలియదు, కానీ ఆవిడ అనే మాత్రం ఉంటుంది. ఫోన్లో మాట్లాడుతుంది ఆవిడ, మెసేజ్లు చేస్తుంది, ఆవిడ ఎవరో మాత్రం తెలియదు, పాపం వాళ్ళకు కూడా తెలియదు. సో ఈ ఆవిడ అనేది వచ్చి వాళ్ళ జీవితం మొత్తం ఆవిరైపోతుంది. కాబట్టి ఇది ఏలినాటి శనిలో జరిగేటువంటి ఫస్ట్ ఇంపాక్ట్. 2.5 సంవత్సరం జరిగే ఫస్ట్ ఇంపాక్ట్స్ అన్ని ఇట్లనే ఉంటాయి. అనుమానం రావడము, కుటుంబం కలహాలు రావడము, అన్నదమ్ముల మధ్యన వైరం రావడము, ఉద్యోగాలు పోవడం, ఇట్లా జరుగుతాయి. ఇంకా రిమైనింగ్ 2.5 సంవత్సరాలు ఉంటుంది. అప్పుడు ఉంటుంది ఎవరికి ఫోన్ చేసినా సరే నీ ఫోన్ లిఫ్ట్ చేయాలంటే భయపడతారు. ఇంకా వాళ్ళు వీడికి ఏదో వచ్చిందిరా, వీడు ఫోన్ చేస్తున్నాడు, వీడు డబ్బులు అడుగుతాడు, వాడికి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయకరా మామ అని చెప్పుకుంటారు. ఇంకా ఫోన్ లిఫ్ట్ చేయరు ఎవరు, చుట్టాలు పెళ్ళిళ్ళకి పిలవరు, దేనికి ఇది రాదుగా. అప్పుడు ఏమైపోతుందంటే నీ వాళ్ళు ఎవరు, నీకు కాని వాళ్ళు ఎవరో తెలిసిపోతుంది. ఇప్పుడు కష్ట సమయంలో మిత్రుణ్ణి భార్యని పరీక్షించాలట. డబ్బు లేనప్పుడు మిత్రుణ్ణి భార్యని పరీక్షించాలట. నీ దగ్గర డబ్బు లేదనుకో, భార్య కూడా నీతో ఉండదు, వెళ్ళిపోతుంది. వీడి జీవితాన్ని ఇంకా వీడు బాగుపడడు, వీడి ఇంతే, వీడితో ఉంటే నా జీవితం మొత్తం నాశనం అయినట్టే అని వెళ్ళిపోతారు. కామన్గా ఏంటంటే ఇంకా వీడితో నాకు సుఖం లేదనుకొని కొంతమంది ఉండరు, ప్రాక్టికల్గా ఆలోచించుకొని పోతారు. కానీ కొంతమంది జీవితంలో ఏం జరుగుతుందంటే అట్లాంటి మూమెంట్లో పోయిన తర్వాత, ఏలినాటి శని పోయిన తర్వాత వాడికి అదృష్టం వస్తుంది. వాడు పొజిషన్కి వెళ్ళిపోయి వాడు కోట్లు సంపాదిస్తాడు కదా, అప్పుడు ఏడ్చుకుంటూ కూర్చుంటుంది వీడిని మిస్ చేసుకున్నా కదా అని. అట్లాంటివి ఈ సంవత్సరంలో ఇది మిడిల్ గ్యాప్లో 2.5 సంవత్సరాలు జరుగుతాయి. ఆ టైంలో కంట్రోల్ చేసుకోవాలి. మిత్రుల్ని శత్రువులు ఎవరు అనేది మనకు తెలిసిపోతుంది. ఇక్కడ ఏంటంటే శని మనకి మొత్తం నేర్పించేస్తాడు, ప్రపంచాన్ని 2 చేసేస్తాడు. చూడండి, గెలిచినప్పుడు నువ్వెవరో ప్రపంచానికి పరిచయం అవుతావు, కానీ నువ్వు ఓడిపోతే నీకు ప్రపంచం పరిచయం అవుతుంది. సో ఓటమి ద్వారా నీకు ప్రపంచం ఏంటో నేర్పించేస్తాడు శని. అప్పుడు తెలుసుకొని మిగతా 2.5 సంవత్సరం లోపల డెవలప్ అవుతాడు, సెల్ఫ్ సస్టైన్ డెవలప్ అవుతాడు, మనిషి స్ట్రాంగ్ అవుతాడు. ఇంకా అప్పుడు నేర్చుకుంటాడు, నో చెప్పడం నేర్చుకుంటాడు జీవితంలో. నో అని చెప్పడం నేర్చుకుంటాడు, దేనికి అవసరమో దానికి ఎస్ అని చెప్పడం నేర్చుకుంటాడు. సో ఏది వదిలిపెట్టాలి, ఏది పట్టుకోవాలి, ఏది వదిలిపెట్టాలి, ఇదంతా ఏలినాటి శని అయినాక తెలుస్తుంది. మంచి గుణపాఠాలు నేర్పిస్తాడు. అన్ని గుణపాలు దింపి మరీ గుణపాఠం నేర్పిస్తాడు, మామూలుగా నేర్పివ్వడు. నా లైఫ్లో నాకు ఏలినాటి శని నేర్పించిన గుణపాఠాలు నేను చాలా నేర్చుకున్నా. మా నాన్నగారు చనిపోయినప్పుడు ఒక్కళ్ళు కూడా, అంటే మా నాన్న చాలా మందికి జ్యోతిష్యం చెప్పారు. ఈజ్ ద ఫేమస్ పర్సనాలిటీ. ఎవడింట్లో పిల్లలు తప్పిపోయినా, ఎవడింట్లో గోదలు తప్పిపోయినా, ఏది ఇంక కష్టం వచ్చినా మా నాన్న దగ్గరికి వచ్చేటాడు. మా ఇంట్లో నిజామాబాద్లో అశోక్ వీధిలో పెద్ద లైన్ ఉండేది, అక్కడ చాయ్ దుకాణం ఉండేది, అన్ని వాళ్ళందరూ బతికేటోళ్ళు, మా నాన్న పేరు చెప్పుకొని బతికేటోళ్ళు. ఎందుకోసం అంటే జనాలు అట్లా లైన్ కట్టేటోళ్ళు, అంత రష్ ఉండేది. మేము ఫీజులు ఏముండేది కాదు, ఎవడు ఇష్టం వచ్చింది వాడు 10 రూపాయలు 5 రూపాయలు పంచాంగం మీద పెట్టేటోళ్ళు. నా లైఫ్లో మా నాన్న పక్కన నేను కూర్చున్నట్టు జ్యోతిష్యం చెప్పి చూస్తుండే, ఎవడు ఎంత పెడతాడు అని చూసేవాడు. ఎందుకోసం అంటే నేను కూడా ఎత్తుకుపోయేటోండి అనమాట మధ్యలో. సో 5 రూపాయలు 10 రూపాయలే, 100 రూపాయలు పెట్టేటోళ్ళు ఉండరు అసలు. అప్పట్లో 100 రూపాయలు అనేది ఎక్కువ, 100 రూపాయలు 500 ఎవరు పెట్టేదే కాదు. 10 రూపాయలు 20 రూపాయలు. కానీ మా నాన్న డబ్బులు చూసేవాడు కాదు, వాడు పేదవాడు, వాడి కష్టం చూసేవాడు మా నాన్న. కానీ మా నాన్నకి ఎప్పుడైతే హార్ట్ అటాక్ వచ్చి ఆయన బెడ్ మీద పడ్డారో, అప్పుడు నా దగ్గర డబ్బులు లేవు, మా అన్న దగ్గర డబ్బులు లేవు, మేము మా నాన్నకి ట్రీట్మెంట్ కూడా చేసుకోలేకపోయినాము, అంత సిచ్యువేషన్ వచ్చింది మాకు. కానీ ఎవరు డబ్బులు ఇవ్వలే, ఎవరు డబ్బులు ఇస్తాడా, ఎవడు మంచిగా ఉన్నాడా, ఏం కథను ఎవడు అడగలే మమ్మల్ని. ఎందుకోసం అంటే డబ్బు ఎవడు అడగడు, ఎవడు అవసరానికి ఎవడు డబ్బు ఇవ్వడు. డబ్బు నీకు నువ్వే సంపాదించుకోవాలి, నీ దగ్గర దాచిపెట్టుకోవాలి. నీకు కష్టం వచ్చింది అని నువ్వు చేయి చాపితే నీకు ఎవడు డబ్బు ఇవ్వడు, గుర్తుపెట్టుకో. నీ కష్టానికి నువ్వే బాధ్యుడివి, కాబట్టి నీ సంపాదన నువ్వే పెట్టుకోవాలి. నీకు కష్టం వస్తే డబ్బు, నువ్వు ఎంత మంచి పనులు చేసినా అవసరానికి డబ్బులు నీకు ఎవడు ఇవ్వడు. ఓకే, మంచి వివరాలు అందించారు గురుగారు, ధన్యవాదాలు. శ్రీమాత్రే.